పట్టాభి గారు నమస్తే. నమస్కారం వికే గారు. అసలు మీరు అంటే మీ ప్రభుత్వం ఎందుకు ఈ కుట్రల్ని ఛేదించలేక, కుట్రలు జరిగాయా లేదా అనేది శోధించలేక, కుట్రల ఆరోపణలని తిప్పికొట్టలేక, ప్రజలకి నిజమేంటో చెప్పలేక ఎందుకు సతమతమవుతోంది? అంటే ఇప్పుడు మీరు ఇవాళ రెండు టాపిక్స్ తీసుకున్నారు. ఒకటి డిఎస్సి, రెండోది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ముందు డిఎస్సికి వెళ్దాం. సో ముందు విల్ కన్ఫైన్ టు డిఎస్సి. Yes. యా. సో డిఎస్సికి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఏదో దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయని చెప్పి ఏదో సామెత ఉంది చూసారా, ఆ టైప్ లో అంతా అయిపోయి అంతా పారదర్శకంగా జరిగి అందరికి ఉద్యోగాలు వచ్చి అందరూ జాబ్లలో జాయిన్ అయిపోయిన తర్వాత మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో ఏదైతే చెప్పారో, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి తన మెడకి బిగుస్తున్నటువంటి ఉచ్చ ఏదైతే ఉందో, లిక్కర్ స్కాము, ఆ కేఎన్ఆర్ ఆయన పిఏ భాగవతం అన్ని బయటపడ్డాయి. రకరకాలుగా మొత్తం ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాడు. సో ఏదో డైవర్ట్ చేయాలి, ఎప్పుడు వేసే డ్రామానే ఇది. అందుకని అంతా పూర్తయి తన వల్ల 5 సంవత్సరాలు చేతగానటువంటి డిఎస్సి, 5 సంవత్సరాలు కొన్ని లక్షల మందిని డిఎస్సి పేరుతో దగా చేసి వాళ్లకు ఉసురు పోసుకున్నటువంటి జగన్ రెడ్డి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకమే డిఎస్సి పైన పెట్టి ఇచ్చిన మాట ప్రకారం 16,347 ఉద్యోగాలు మేము భర్తీ చేసేసరికి ఇవాళ ముఖం చెల్లక గొంతులో ఎలక్కాయబడినట్టు అయింది. తన వల్ల చేతగానది, తను ఏదైతే మోసం చేశాడో మేము అంతే పారదర్శకంగా ఇది చేశాం. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఏదో రకంగా ఈ డిఎస్సిని అడ్డుకోవాలని చెప్పి దాదాపు 230-240 కేసులు రకరకాల పేర్లతో ఇప్పించాడు ఈ డిఎస్సి పైన. అవన్నీ కూడా అధిగమించి డిఎస్సి పారదర్శకంగా పూర్తి చేసి ఇవాళ ఆ ప్రక్రియను పూర్తి చేయటం జరిగింది. ప్రక్రియని పూర్తి చేసే ముందు కూడా 22/8 రిజల్ట్స్ వచ్చినప్పుడు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఏమైనా అబ్జెక్షన్స్, క్లారిఫికేషన్స్ ఏమైనా కావాలంటే దాదాపు 30,000కి పైగా క్లారిఫికేషన్స్ అభ్యర్థులు కోరితే అవన్నీ క్లియర్ చేసి 15/9 ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ని విడుదల చేయడం జరిగింది. సో అనేక సందర్భాల్లో ఎన్ని క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా అన్ని క్లియర్ చేసాం. సరే, ఈయన గారు మళ్ళీ ఏదో జరిగిపోయింది, ఏమీ జరగకుండానే ఏదో జరిగిపోయిందని ఈ వ్యవహారం మొత్తం మొదలుపెట్టిన తర్వాత కూడా పిన్ టు పిన్ క్వశ్చన్, ఆయన లేవనెత్తినటువంటి ప్రతి ఒక్క అంశానికి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పాయింట్ టు పాయింట్ రిప్లై ఇచ్చేసరికి నోళ్లు మూతపడ్డాయి. మళ్ళీ వాళ్ళు ఏదో పిచ్చరాతలు రాస్తా ఉన్నాడు. మేము ఒకటే చేస్తాం. అసలు ఇందాక మీరు ఇంకొక అద్భుతమైన మాట అన్నారు వికే గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నిజంగానే అసలు బ్రహ్మాండమైన ఆధారాలు ఉంటే ఇదంతా ఏదో తప్పు జరిగిపోయిందని ఆయన్నే ఓ పిటిషన్ ఏమనొచ్చు కదా కోర్టులో. ఇప్పుడు కోర్టు పక్షే కదా, వెళ్ళొచ్చు కదా, ఎందుకని కోర్టులో పిటిషన్ వేయలేకపోతాం అన్నాడు ది గ్రేట్ పొన్నవోలు. అసలు అబ్బా, మా పొన్నవోలు అన్నా, మా సుధాకర్ రెడ్డి అన్నా, అసలు మా లాయర్లు, అబ్బో ఆహా. మరి ఇవ్వయా మీ పొన్నవోళ్ళకి చేయమనివయా పిటిషన్ కోర్టులో? ఇక్కడ ఒక్క మాట పట్టాభి గారు, ఈ దేశానికి ఫలానా జడ్జిని, చీఫ్ జస్టిస్ ని చెయ్యొద్దు అని లేఖ రాసిన వ్యక్తి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని ఈయన సిబిఐకి రాయొచ్చు, కేంద్రానికి రాయొచ్చు, హైకోర్టు సీజేకి రాయొచ్చు, సుప్రీంకోర్టు సీజేకి రాయొచ్చు, అందరికీ లేఖలు రాయొచ్చు కదా. ఈ ప్రెస్ మీట్లు, ట్వీట్లు ఎందుకు అనేది నాకు కూడా కొంత ఆశ్చర్యం వేసింది. అయితే దాంట్లో వెళ్లే ముందు అది మాట్లాడదాం. ఇప్పుడు ఏమీ జరగలేదు అంటున్నారు కదా, ఆయన ఒక వీడియో వదిలాడు, ఒక సమ్ కాన్వర్జేషన్ ఓవర్ ఫోన్. అది ఒక్కసారి ప్లే చేస్తాను, మీరు చూసే ఉంటారు, బట్ ఒకసారి ప్లే చేస్తాను, ఆ వీడియో ప్లే చేయండి. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలా అవుద్ది సార్? అది ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి, నేను ఒప్పుకున్నా, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు, మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే
సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది, ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళకి చెప్తారు కదా. సార్ ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకునేటారు కదా. ఓకే, తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్, మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది ఓకేనా? అవును సార్. మీరు ఇది వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే సో అది ఫోన్లో జరిగిన ఒక బేరం. అయితే ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పాలి. అవతలోడు ఎవడో తెలియదు, యువతలోడు ఎవడో తెలియదు. ఓకే, నేను ఆ నెంబర్కి నేను అందులో ఆ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి చేశాను 9440755843 చేస్తే అది అసలు మనుగడలోనే లేదు అని వస్తుంది. అది పైగా నాకు తెలిసి పైరువీలు చేసేవాడు ఎవడు డీపీ, వాట్సాప్ డీపీ కింద గవర్నమెంట్ రాజముద్ర పెట్టుకోడు అంతా. మరి అది ఏమనాలో, అంత పిచ్చోడు ఎవడో, అంత పిచ్చోడు ఏమో. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఒక బేరసారాలకు సంబంధించిన వీడియో పెట్టారు కాబట్టి ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకొని అడిగినోడెవరు, చేసినోడెవరు, తీసుకున్నోడెవరు నిగ్గు తేలిసి అసలు ఇదేమన్నా కుట్ర ఈ ఫోన్ ఆడియో అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు ఈ పేటిఎం ఆర్టిస్టులు, పేటిఎం స్టూడియోలో పనిచేసినటువంటి పేటిఎం ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. మీరు నిగ్గు తేల్చకుండా అప్పుడే ఎలా ముద్రేస్తారండి వాళ్ళ మీద పేటిఎం ఆర్టిస్టులు అని? సార్ గొడ్డలి పార్టీ దగ్గర ఇటువంటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, ఇదేం వదిలిపెట్టాం. ప్రభుత్వాన్ని చాలా పెద్ద విషయం సార్. 16,000 మంది ఉద్యోగాలు పొందితే అదంతా లంచాలు జరిగాయని చెప్పి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. దాన్ని నిగ్గు తేల్చాలి ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా చాలా సీరియస్ గా తీసుకుని దీని అంతు తేలుస్తాం. రెండో విషయం, మా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఉన్నతాధికారులు, ఐఏఎస్ ఆఫీసర్స్, అది శశిధర్ గారు కానీ జైన్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు. మొత్తం ఇప్పుడు స్పోర్ట్స్ కోటా గురించి నానాయాగి చేశారు సార్. మొత్తం అన్ని మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టాం, మీరు వెరిఫై చేసుకోండి. ఎవరికైనా ఏదన్నా ఇంకా అభ్యంతరం ఉంటే మా దగ్గరకు రండి, మేము వీఆర్ అవైలబుల్. వచ్చి మా దగ్గరకు వచ్చి ఇదిగో ఇది ఉందని చూపించండి, క్లారిఫికేషన్ అడగండి, లేకపోతే ఇక్కడ తప్పు జరిగిందని చూపించండి. ఇప్పుడు ఒక్కడికి రాలా. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే పక్కన కూర్చోబెట్టుకుని వీళ్ళకి రాలేదు వాళ్ళకి రాలేదని ఎవరి పేర్లు అయితే చెప్పి మాట్లాడాడో ప్రతి ఒక్క క్యాండిడేట్ విషయంగా వాళ్ళకి ఎందుకు రాలేదో చాలా వివరంగా వాళ్ళు సర్టిఫికెట్ సమర్పించకపోవటం కానివ్వండి. ఒక క్యాండిడేట్ అయితే సార్, ఒక క్యాండిడేట్ అయితే వీకే గారు కోర్టుకు కూడా వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి తన పిటిషన్ లో